ఒక వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన పార్టీలో ఉంటే మాత్రం అందరూ గొప్పోలు, నీతిమంతులు, సత్యహరిశ్చంద్రులు. ఆయన పార్టీలో లేకపోతే మాత్రం అందరూ పాపాలు చేసిన వాళ్ళు, దుర్మార్గులు, కబ్జాకోర్లు. బొలెరో బ్యాచ్ని పక్కన పెట్టుకొని ఆ మాటలు మీరు మాట్లాడుతుంటే కనీసం మీకు కూడా అసలు ఏం మాట్లాడుతున్నారని అర్థం ఉందా? బొలెరో బ్యాచ్ అనేది మీ పక్కన ఉంది, బండి మీద కూర్చున్నారు. వాళ్ళని పక్కన పెట్టుకొని మా మీద మీరు ఆరోపణలు చేయాలని చూస్తే నిజంగా మీ స్థాయికి తగ్గ మాటలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నారు? నంద్యాల మట్టి హైదరాబాద్కి తరలిస్తున్నారు. మొన్నేమో కొడుకు వచ్చేసి బెంగళూరు తరలించినా అంటాడు, ఈయనేమో వచ్చి హైదరాబాద్ తరలించినా అంటాడు. అరే నంద్యాలలో అసలు ఇసుకే ఆడుంది, మట్టి ఉంటే మట్టి నంద్యాలకే సరిపోవడం లేదా అని నంద్యాల వాళ్ళు మొత్తుకుంటుంటే హైదరాబాద్కి ఎవరు ఇప్పుడే ఉన్నారు, ఇంతమంది మిత్రులు ఉన్నారు, మీరు అందరూ తోలుకుంటుంటే లక్షణంగా తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, రేపే పెట్టుకో, 100 లారీలు పెట్టుకో, లేదా 1000 లారీలు పెట్టుకో, తోలుకో. నంద్యాలలో అసలు లేదు కదా. అంటే ఏదో ఒకటి బురద జల్లాలి, ఏదో ఒకటి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పాలి. మీకు బాగా గుర్తుంటుంది, బై ఎలక్షన్కి ముందు ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీలో ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు మా నాన్నని కొనియాడుతుండేవాడు. బయటికి వచ్చిన వెంటనే గన్మెన్లు తీసేసినాడు, ఈ బ్యాంకులన్నీ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయి, దీనికి డబ్బులు కట్టద్దు అంటాడు. అంటే వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. తన వరకు తన పార్టీలో ఉన్నంత వరకు అందరూ సత్యహరిశ్చంద్రులు, ఆయన పార్టీలో లేకపోతే మాత్రం దగాకోర్లు, దుర్మార్గులు, దోచుకునేవాళ్ళు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. మరి ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలి కదా, ఎందుకు చెప్పడంలా? ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం? ఎక్కడ అన్యాయం జరిగింది? బొలెరో బ్యాచ్ పక్కన పెట్టుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాళ్ళకి నీతులు చెప్పాల్సింది పోయి మాకు చెప్తే ఎట్టండి? ఏమైనా కబ్జాలకు పాల్పడుతున్నావా? దాదాపు 20 సంవత్సరాల పైగా ఈ నంద్యాల నియోజకవర్గం మమ్మల్ని ఆదరిస్తూ వస్తుంది. ఒక్కసారైనా ఎవరైనా మా మీద బురద జల్లిన పరిస్థితి ఉందా? అంటే మేము చెప్పేది ఏంటంటే తనకొక న్యాయం, పక్కన వాళ్ళకి ఇంకొక న్యాయం అన్నట్టుగా ఉండకూడదు. చూస్తున్నాం ఈరోజు కర్మ సిద్ధాంతం అని చెప్పేసి పెద్దలు అంటుంటారు. అంటే గతంలో ఏమనే వాళ్ళంటే ఏదైనా పాపాలు చేస్తే అది వచ్చే జన్మలో మీరు అనుభవించక తప్పదు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. అయితే అది ఇప్పుడు మారిపోయింది. పాపాలు చేస్తే ఈ జన్మలోనే ఇప్పుడే శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి ఈరోజు A1 చంద్రబాబు గారి విషయంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు చూశారు పొద్దున ఆయనకి అన్నట్టు కూడా మాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఎట్లా ఉందబ్బా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఎందుకు భయపడుతున్నాడు ఈయన, నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి 2 రోజుల నుంచి ఎందుకు అనుకుంటున్నాడు అబ్బా అని చెప్పేసి మేము ఆశ్చర్యపోయినాం. కానీ ఈరోజు ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు అరెస్ట్ చేసేటప్పుడు కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కక్షగట్టి ఎవరు చేయడంలా. కక్షగట్టి చేసింది ఎవరి మీద అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద. అప్పుడు దాకా ఆయన కుటుంబాన్ని కొనియాడిన అదే పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వివక్ష చూపించి ఆయన చెయ్యని పనులను కూడా 1,00,00,000 కోట్లు అని చెప్పేసి ప్రజల్లోకి రుద్ది ఇప్పటిదాకా ₹1 అన్న నిరూపించినారంటే ₹1 కూడా నిరూపించని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఈయనేదో సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా, ఈయనేదో తప్పు చేయనివాడి మాదిరిగా, ఈయన అంతా నిప్పు మాదిరిగా మాట్లాడే ఈ వ్యక్తి, మేము అడుగుతా ఉన్నాం, సిబిఐ నీకు నోటీసులు ఇస్తే ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? ఎందుకు దాని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు మీ నాయకులు దాని గురించి మాట్లాడడం లేదు? నేను మన ఈ క్వశ్చన్ అడిగితే ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు, పోతుంటారు, దానికి పబ్లిక్గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని. వెరీ వెల్, వీ ఆల్సో యాక్సెప్ట్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చే నోటీసులకి బయట ప్రపంచానికి ఎప్పుడు సమాధానం చెప్పకూడదు? నీ హెరిటేజ్ పాలు అమ్ముతున్న దాని మీద నోటీసులు ఇచ్చిందంటే దానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మీ వ్యాపారం. కానీ మీకు నోటీసులు దేనికి వచ్చినాయి? నువ్వు అవినీతికి పాల్పడినావు, షాపూర్జీ పలోంజీ అనే కంపెనీ నుంచి నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకున్నావు, ఆ డబ్బులు నువ్వు ఎలక్షన్ల కోసం వాడుకున్నావు అని చెప్పేసి స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ నోటీసులు ఇస్తే, నువ్వు అవినీతికి పాల్పడినావు అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తే దాని గురించి మాట్లాడమంటే పెదవి వెప్పరు. నేను నిప్పు అని చెప్పేసి మాట్లాడు చెప్పు. మరి
ఎందుకు చెప్పడంలా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 318 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వల్ల జనాలకి ఒక స్కామ్ చేసిన కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాం. ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు, ప్రజల కష్టార్జితాన్ని ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మీరు ఉన్నారు కాబట్టి కేవలం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇదేదో నేను చెప్తున్నది కాదు, క్లియర్ కట్ ఎవిడెన్సెస్తో సహా మాట్లాడుతూ ఉన్నాం. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే ఏంది? సిమెన్స్ అనే ఒక పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, సిమెన్స్ అనే కంపెనీ 90% వాటా మాది, 10% గవర్నమెంట్ పెడితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఓపెన్ చేస్తాం, ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క స్కిల్స్ని మేము ఇంప్రూవ్ చేస్తాం, దానివల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పేసి ఒక బోగస్ కంపెనీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టు, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ దాంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అది కూడా ఏదో ఒక అనామక కంపెనీ పేరు మీద పెడితే ఎవరు నమ్మరు కనుక సిమెన్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ పేరు వాడుకొని వాళ్ళు ఈ యొక్క అగ్రిమెంట్, మామూలుగా అయితే ఇది మన ఒక క్యాబినెట్ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. కానీ క్యాబినెట్ మీటింగ్లో ఎజెండాలో పొందుపరిచినారంటే ఎజెండాలో పొందుపరచలే, అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో ఒక నోట్ లాగా తీసుకొచ్చేసి దాని మీద అప్రూవ్డ్ అని చెప్పినారు. తర్వాత ఏం చేసినారు, 90% సిమెన్స్ కంపెనీ అని చెప్పిన వాళ్ళు 10% మన కంపెనీ అని చెప్పిన వాళ్ళు, అంటే 3,000 కోట్లు సిమెన్స్ కంపెనీ ఇస్తే 300 కోట్లు రాష్ట్ర గవర్నమెంట్ భరించాలి. ఇది ప్రాజెక్టు. ఎవడైనా సరే ఆ 3,000 కోట్లు మన అకౌంట్లో వేస్తే మన 300 కోట్లు ఇస్తాడు. అది జనరల్గా ఎవడైనా సరే ఒక కంపెనీ పెట్టినాడు. అసలు 3,000 కోట్లలో ₹1 కూడా ఇవ్వకుండా 318 కోట్ల రూపాయలు నువ్వు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినావు. నీకు ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ గారు అభ్యంతరం చెప్తే ఫైనాన్స్ సెక్రటరీ గారు నోటు పంపిస్తే ఆన్ ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన చెప్పాడు, నోటి ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, మిగతా తర్వాత చూసుకుందాం అని చెప్తే అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ మనీని ట్రాన్స్ఫర్ చేశారు వివిధ దఫాల్లో 318 కోట్లు. ఎవరికి? సిమెన్స్కి చేసినావా అంటే సిమెన్స్కి కాదు, ఒక అనామక కంపెనీకి. ఇదే విషయము తర్వాత బయటపడినప్పుడు సిమెన్స్ కంపెనీకి ఒక లేఖ ద్వారా రాస్తే అసలు అటువంటిది ఒప్పందమే మాకు లేదు అని చెప్పేసి సిమెన్స్ కంపెనీ తేల్చి చెప్పింది. వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినారు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి లావాదేవీలు జరగలేదు, మాకు అసలు ఈ సంబంధమే లేదు అని చెప్పేసి తేల్చి కోర్టుకు చెప్పినారు. మరి ఇది స్కామ్ కాదా? 318 కోట్లు ఎక్కడికి పోయినాయి? దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. 318 కోట్ల రూపాయలు, ₹1 కూడా అవతల ప్రైవేట్ కంపెనీది కాదు, డైరెక్ట్గా నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వేసినారు. అక్కడ నుంచి ఒక 70 కంపెనీలు షెల్ కంపెనీలకు పోయినాయి, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి భారతదేశానికి వచ్చినాయి, ఎవరి దగ్గరికి వచ్చినాయి. ఇదే కదా స్కామ్. దీని గురించి చెప్పాలి కదా. నీ హాయంలోనే జరిగింది కదా. విజిల్ బ్లోవర్ అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇస్తే 2017-18లోనే గవర్నమెంట్ గురించి తెలిస్తే కూడా నొక్కి పెట్టినారు. వాళ్ళు రాసిన నోట్లన్నీ కూడా మాయం చేసినారు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరగల, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే దీని గురించి జిఎస్టీ రీక్లెయిమ్ చేస్తే ఆ కంపెనీ, జిఎస్టీ అఫీషియల్స్ కూడా నోటీసులు ఇచ్చినారు ఆ కంపెనీకి, ఎందుకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి జిఎస్టీ రీఫండ్ ఎందుకు అడుగుతున్నారు అని. ఇంటెలిజెన్స్ వాళ్ళు దీని మీద విచారిస్తున్నారు, ఐటీ వాళ్ళు విచారిస్తున్నారు, ఈడీ వాళ్ళు విచారిస్తున్నారు, సెబీ వాళ్ళు విచారిస్తున్నారు. దీనిల గురించి బయట ప్రపంచానికి మాత్రం తెలియనీయకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చినారు. మరి 2 సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతుంటే ఒక్క మాట అయినా సరే ఈ నిప్పు నాయుడు గారు చెప్పాలి కదా. 318 కోట్ల ప్రజాధనం ఏ కంపెనీకి పోయిందో చెప్పాలి కదా. మీ హయాంలో మీకు తెలియకుండా ఒక డమ్మీ కంపెనీకి డబ్బులు పోతాయా? ఒక రైతు అకౌంట్లో లేకపోతే ఒక మహిళల అకౌంట్లో 15,000 రూపాయలు పొరపాటున పడితే, పొరపాటున వాళ్ళు డ్రా చేస్తే ఆ 15,000 రూపాయలు కట్టేంత వరకు అకౌంట్లో ఫ్రీజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ₹1 కూడా పక్కకు పోనీయకూడదు అని చెప్పేసి. 318 కోట్లు పోతే నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలతో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు A1 అని చెప్పి తెలుస్తోంది.
ఏమీ ఆధారాలు లేకుండా దాదాపు 2009 నుంచి 2010 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తూ చేయిస్తూ వాళ్ళ పార్టీలో ప్రతి పార్టీ నుంచి ఆ మాటలు అనిపిస్తూ వాళ్ళ కుటుంబాన్ని దూషిస్తూ ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకోవడం అయితే, ఎందుకంటే జగనన్న దేవుడిని నమ్ముతాడు, ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతాం. దేవుడు ఉంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నారు. ఆ దేవుడు చూసిన అన్నీ కూడా మనసులో పెట్టుకుంటున్నాడు. ఎవరు అనుభవించాల్సిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పేసి ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 318 కోట్ల గురించి మాట్లాడరు, 100 చిల్లర కోట్ల గురించి ఐటీ నోటీసులు ఇస్తే దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి భయం. దొరికిపోయారు దొంగలు. ఈరోజు దొంగలు దొరికిపోయి దొంగ అని చెప్పేసి ఇంకొకరి మీద అరిచి రాద్ధాంతం చేసి రభస చేసి పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే నమ్ముతాం, ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు. కర్మ సిద్ధాంతం తప్పకుండా అందరూ అనుభవించాల్సిందే. అలాగే ఎవరిని కూడా ఈ ప్రభుత్వం అన్యాయంగా ఇరికించదు. చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి చంద్రబాబు అరెస్ట్ అయ్యే సమయంలో చెప్తున్నాడు, 4.5 సంవత్సరాల నుండి అనేక ఆరోపణలు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలనే ఇరికించారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడైనా సరే ఏదో ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద విచారణ చేపడతామన్న వెంటనే కోర్టుకు వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం.